హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కంటెంట్ కింగ్ అనే మాట ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి వినిపిస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు థియేటర్లకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు ఇకపై కేవలం హీరో బ్రాండ్ కోసం తమ సమయం, డబ్బు కేటాయించేందుకు రెడీగా లేరు. వారికి కావాల్సింది ఒక మంచి కథ, ఒక మంచి అనుభవం. గత కొన్నాళ్లుగా చిన్న సినిమాల విజయాలు దీనికి ఉదాహరణ. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటే తక్కువ బడ్జెట్ తో కానీ బలమైన కథతో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. ఉదాహరణకు లిటిల్ హార్ట్స్ కేవలం 2.45 crores బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. మొత్తం 20 crores గ్రాస్ వసూలు చేసింది. అలాగే కిష్కిందపురి, మిరై వంటి సినిమాలు కూడా వినూత్న కథలతో థియేటర్ లో హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేర్, కోట్ లాంటి మరెన్నో సినిమాలు తక్కువ బడ్జెట్ లోనే విజయాలు సాధించాయి. గత ఏడాది బలగం, బేబీ, రైటర్ పద్మభూషణ్ చిన్న సినిమాలే అయినా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇక 2025 లో ఇతర భాషల్లోనూ అదే ట్రెండ్. కన్నడలో సూఫ్రమ్ సో 5 crores తో తీసిన ఈ మూవీ 130 crores వసూలు చేసింది. మలయాళంలో కొత్త లోక చాప్టర్ 1 30 crores బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 200 crores క్లబ్ చేరింది. తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ జస్ట్ 7 crores తో తీసిన ఈ మూవీ 90 crores కొల్లగొట్టింది. ఇక సయ్యారా అయితే 575 crores, మహావతార్ నరసింహ 320 crores వసూలు చేశాయి. ఇవన్నీ కంటెంట్ మీదే ఆధారపడి విజయం సాధించాయి. అదే సమయంలో గేమ్ చేంజర్, సికిందర్, హౌస్ఫుల్ 5, L2 ఎంపురన్, కూలీ, వార్2 వంటి భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం డిజాస్టర్ అయ్యాయి. స్టార్ హీరోలు, గ్రాఫిక్స్, భారీ సెట్లు ఉన్నా కథలో బలం లేకపోవడం వల్ల ప్రేక్షకులు వాటిని రిజెక్ట్ చేశారు. ఇది ఇండస్ట్రీకి ఒక పెద్ద గుణపాఠం. పెద్ద హీరోల సినిమాలు ఈక్వల్స్ టు భారీ బడ్జెట్ అనే ఆలోచన తప్పని కాలం చెప్తుంది. దర్శకులు, నిర్మాతలు కథకు తగ్గట్లే బడ్జెట్ పెట్టాలని, స్టార్ హీరోలు కేవలం స్టార్డమ్ మీదే కాకుండా బలమైన కథలతో ముందుకు రావాలి. ఎంపురన్ లాంటి భారీ ప్రాజెక్ట్ చేసిన మోహన్ లాల్ కూడా తుదురం లాంటి చిన్న సినిమాలు చేయగలరన్నదే ఉదాహరణ. అవును, ప్రపంచ స్థాయి సినిమాలు కూడా రావాలి. కానీ ప్రతి సినిమాను పాన్ ఇండియా అనే మోజుతో తీసి కోట్ల బడ్జెట్ ఖర్చు చేయడం సరైంది కాదు. బదులుగా అదే బడ్జెట్ తో 10 చిన్న సినిమాలు లేదా మీడియం రేంజ్ సినిమాలు వస్తే ఇండస్ట్రీలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది, హిట్ రేట్ పెరుగుతుంది, పరిశ్రమ నష్టం తగ్గుతుంది, లాభం ఎక్కువగా ఉంటుంది. చివరిగా ఒకే మాట, ఎప్పుడైనా కంటెంట్ కింగ్ అంటే కటౌట్ కాదు, కథకే బాక్స్ ఆఫీస్ గెలిపిస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.